నమస్తే, వెల్కమ్ టు తేజస్వి న్యూస్. నేను దేవా. దేశవ్యాప్తంగా సెగలు రేపుతున్న ఒకే ఒక్క ప్రశ్న, రాజకీయం కోసం మతాల మధ్య చిచ్చు పెట్టే నాయకులకు, ఒక నిర్దిష్ట ధర్మాన్ని టార్గెట్ చేసే ప్రజాప్రతినిధులకు అసలు ప్రజాస్వామ్యంలో ఉండే అర్హత ఏమిటి? తమిళనాడు అసెంబ్లీ సాక్షిగా మళ్లీ సనాతన ధర్మంపై విషం కక్కారు మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్. மாண்புமிகு பேரவைத் தலைவர் அவர்களுக்கும் பேரவை துணைத் தலைவர் அவர்களுக்கும் என்னுடைய நன்றி. உங்களுடைய பணிகள் சிறக்கட்டும். மீண்டும் என்னுடைய வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். நன்றி, வணக்கம். வெல்க தமிழ், வாழ்க தமிழ்நாடு. மக்களை பிரிக்கும் சனாதானம் நிச்சயம், சனாதானம் நிச்சயம், சனாதானம் நிச்சயம் ஒழிக்கப்பட வேண்டும். అవును, ప్రజాస్వామ్య దేవాలయం లాంటి అసెంబ్లీలో నిలబడి కోట్లాది మంది నమ్మే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. గతంలో ఎన్నికల ముందు ఇదే సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనాతో పోల్చి హిందువుల మనోభావాలను నలిపేశాడు ఈ ఉదయనిధి స్టాలిన్. கொசு, டெங்கு காய்ச்சல், மலேரியா, கொரோனா இதையெல்லாம் நம்ம எதிர்க்கக்கூடாது, ஒழித்து கட்ட வேண்டும். அப்படிதான் இந்த சனாதனம். சனாதனம் என்பதை எதிர்ப்பதை விட ஒழிப்பதே நாம் செய்ய வேண்டிய முதல் காரியமாகும். అప్పట్లో దేశవ్యాప్తంగా కోర్టుల్లో కేసులు పడ్డాయి. ప్రజలు రోడ్డెక్కి నిరసనలు చేశారు. మద్రాస్ హైకోర్టు కూడా అటువంటి వ్యాఖ్యలు రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా, విభజనాత్మకంగా ఉన్నాయని ఘాటుగా వ్యాఖ్యానించిన విషయం గుర్తుంచుకోవాలి. అయినా సరే ఈ డిఎంకే యువరాజులో మార్పు రాలేదు సరే కదా, ఇప్పుడు ఏకంగా చట్టసభ సాక్షిగా మళ్ళీ అదే రాగాన్ని అందుకున్నారు.